వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇండక్షన్ మోటార్ యొక్క టార్క్ ఈక్వేషన్ డెరైవ్ చేయబోతున్నాను. మరి ఇది చాలా ఇంపార్టెంట్. లీనియర్ మోషన్లో ఫోర్స్ అంటాం. మరి మన మోటార్ ఏమో రొటేటరీ మోషన్ కాబట్టి దీన్ని టార్క్ అంటాం. సో ఇక్కడ మనం చెప్పినట్లుగా మరి గ్రాస్ మెకానికల్ పవర్తో స్టార్ట్ చేస్తూ ఇప్పుడే ఇంతకుముందు వీడియోలో మాట్లాడినట్లుగా గ్రాస్ మెకానికల్ పవర్ P = 2πn × T అంటే టార్క్ కదా బై 60. మరి దీని నుంచి T అంటే టార్క్ టౌ అనాలి యాక్చువల్గా = 60/2πn × P. మరి 60/2πn గ్రాస్ మెకానికల్ పవర్ అంటే మనం ఇంతకుముందు డిరైవ్ చేసాం ఇంతకుముందు వీడియోలో 1 - s రోటార్ ఇన్పుట్ అని చూపించాను నేను. సో అదే రాశాను. స్లిప్ అంటే s = ns - n/ns కదా, అదిగో దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఏమొచ్చింది 60/2πn n/ns రోటార్ ఇన్పుట్ వచ్చింది. మరి ఇక్కడ ఈఎన్ క్యాన్సిల్ కదా, 60/2πns రోటార్ ఇన్పుట్. సో దీని నుంచి మనం ఏం మాట్లాడవచ్చు ఈ రిలేషన్ బట్టి, టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు రోటార్ ఇన్పుట్. ఎక్కడ? ఇదిగో ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ దగ్గర టార్క్ అనేది రోటార్ ఇన్పుట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది. సో అప్పుడు రోటార్ ఇన్పుట్ని ఏం చెప్పొచ్చు, దీనిటి పక్క ఉంచేసి దీనిటి పంపించండి, 2πns × 60/T అవుతుంది. సో దీని నుంచి ఈ ఈక్వేషన్ నుంచి రోటార్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ ద టార్క్ ఎట్ సింక్రోనస్ స్పీడ్. ఈ టార్క్ ఎట్ సింక్రోనస్ స్పీడ్నే రోటార్ ఇన్పుట్గా మాట్లాడవచ్చు. ఓకే, సో దీన్ని ఏమంటామంటే సింక్రోనస్ వాట్ అంటాం. ఇది 1 మార్క్ క్వశ్చన్గా అడగదగ్గది. A 3-phase induction motor is said to be developed 1 synchronous watt of torque if 1 watt of power is transferred from stator to rotor at a synchronous speed of the motor. అన్ని 1లు చేసేసాడు. ఇదిగో టార్క్ని 1 చేసేసాడు. మరి రోటార్ ఇన్పుట్ని 1 వాట్ ఆఫ్ పవర్ అంటున్నాడు. స్టేటార్ నుంచి రోటార్కి 1 వాట్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు మరి జనరేట్ అయ్యేటువంటి టార్క్ ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ 1 సింక్రోనస్ వాట్ ఆఫ్ టార్క్. ఎప్పుడు 1 వాట్ ఆఫ్ పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టేటార్ టు రోటార్. ఈ ఈక్వేషన్ నుంచి చెప్పేశాడు. ఎక్కడ జరగాలి ఇదంతా కూడా సింక్రోనస్ స్పీడ్ దగ్గర జరగాలి. సింపుల్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే రాసేయచ్చు. సో దీని నుంచి ఈ పైన విధంగా మాట్లాడిన విధంగానే 60/2πns రోటార్ ఇన్పుట్. మరి రోటార్ ఇన్పుట్ ఏమవుతుంది, 3 phases కాబట్టి 3 × IR² R2/s. మనం రాసాం కదా 3 సర్క్యూట్లు గీసాంగా రోటార్ ఈక్వలెంట్ సర్క్యూట్లు. వాటిల్లో మరి మొదటిదే కదా, ఆ సర్క్యూట్ నుంచి ఇదిగో ఇది అవుతుంది. మరి రోటార్ కరెంట్ IR = S టైమ్స్ స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉన్నటువంటి కరెంట్ I2. సో దీన్ని మనకి ఇంకా ఏం తెలుసు, రన్నింగ్ కండిషన్లో కరెంట్ = రన్నింగ్ కండిషన్లో EMF బై రన్నింగ్ కండిషన్లో ఇంపెడెన్స్ ER/ZR. రన్నింగ్ కండిషన్లో ERని S టైమ్స్ E2గా చెప్పాం, ZRనేమో R2 + J టైమ్స్ XR చెప్పాం. సింప్లిఫై చేసి ఇది కూడా రాసాం ఇంతకుముందు. సో ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళిపోయి ఇదిగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్ళిపోయి చక్కగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 60/2πns ఇదిగో 3 IR² బదులు ఇది పెడుతున్నాం, స్క్వేర్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాం, ఇంటూ చివరిది R2/s. బాగుంది కదా ఇప్పటి వరకు చక్కగా. తర్వాత దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 60/2πns × 3 ×
ఎస్ ఇంటూ ఈటీ స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్ ఇంటూ R2. 3 ఇంటూ 60 అంటే 180. 180/2 పై NS ఇంటూ S ఇంటూ E2 స్క్వేర్ ఇంటూ R2/R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్. దీని ఏదో ఈక్వేషన్ 1 అనుకుందాం. మరి దీని నుంచి ఏం మాట్లాడవచ్చు? ఈ ఈక్వేషన్ చూస్తూ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఇదిగో టార్క్ అనేది ప్రపోర్షనేట్ టు కదా, న్యూమరేటర్లో ఉంటే ప్రపోర్షనేట్ అంటాం, డినామినేటర్లో ఉంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ అంటాం. ప్రపోర్షనేట్ టు E2 స్క్వేర్. E2 అంటే ఏంటి? రోటార్ ఇండ్యూస్డ్ EMF అండర్ స్టాండ్ స్టిల్ కండిషన్, ఇంకా నిలకడగా ఉన్నప్పుడే E2 అంటే. అది ఎక్కడి నుంచి వచ్చింది? స్టేటార్ ఇండ్యూస్డ్ EMF నుంచి కదా. ట్రాన్స్ఫార్మర్లో కూడా చూసాం కదా, V1 సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు మరి వైండింగ్లో E1 అనేటువంటి EMF ఇండ్యూస్ అయ్యి ఆ ఫ్లక్స్ కోర్ గుండా వెళ్ళి సెకండరీలో మ్యూచువల్ ఇండక్షన్ మూలంగా E2 అనేటువంటి ఇండ్యూస్డ్ EMF వచ్చింది కదా. అదిగో ఆ E2 అనేది E1 మూలంగానేగా వచ్చింది. మరి ఈ E1 అనేది మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ మూలంగానేగా వచ్చింది, V1 స్క్వేర్. కాబట్టి టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు టౌ ఈజ్ ప్రపోర్షనేట్ టు E2 స్క్వేర్, ప్రపోర్షనేట్ టు E1 స్క్వేర్, ప్రపోర్షనేట్ టు V1 స్క్వేర్. బాగుంది కదా. E2నేమో EMF ఇండ్యూస్డ్ ఇన్ రోటార్ అండర్ స్టాండ్ స్టిల్ కండిషన్, E1 స్టేటార్ ఇండ్యూస్డ్ EMF, V1 సప్లై వోల్టేజ్. మరి స్లిప్ వాల్యూ తక్కువ ఉందనుకోండి, సపోజ్ ఈ ఈక్వేషన్ 1లో స్లిప్ వాల్యూ S వాల్యూ తక్కువ ఉందనుకోండి. తక్కువ అంటే సపోజ్ ఏదో 2% అనుకుందాం, అంటే 0.02 కదా. సో అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ చేసినప్పుడు మరీ చిన్నదైపోతుంది R2 స్క్వేర్తో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి దీన్ని చక్కగా నెగ్లెక్ట్ చేయొచ్చు ఈ టర్మ్ని. ఈ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈక్వేషన్ 1లో ఇది పాపం ఉండదు. కాబట్టి రిజల్టెంట్ ఈక్వేషన్ 180/2 పై NS ఇంటూ S ఇంటూ E2 స్క్వేర్ R2/R2 స్క్వేర్. మరి R2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది 180/2 పై NS ఇంటూ S ఇంటూ E2 స్క్వేర్ బై R2 అనేది మిగులుతుంది. సో దీన్ని చూసి ఏం చెప్పొచ్చు? టార్క్ అనేది S ఇంటూ E2 స్క్వేర్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఇది నథింగ్ బట్ పైన మాట్లాడినట్లుగానే S ఇంటూ E1 స్క్వేర్, నథింగ్ బట్ సప్లై వోల్టేజ్ V1 స్క్వేర్. అదే స్లిప్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ స్లిప్ వాల్యూ ఎక్కువ ఉంటే అప్పుడు ఈ టర్మ్ డామినేట్ చేస్తుంది. ఇందాకేమో నల్లిఫై అయిపోయింది పాపం, ఇప్పుడు ఈ టర్మ్ డామినేట్ చేస్తాం. ఈ టర్మ్ డామినేట్ చేయడం వల్ల దీన్ని నల్లిఫై చేసే పరిస్థితి వస్తుంది. సో దాని మూలంగా ఇదిగో ఈ టర్మ్ ఈజ్ డామినేటింగ్ R2. కాబట్టి 180/2 పై NS ఇంటూ మరి పాపం ఇది అయిపోయిందిగా S ఇంటూ E2 స్క్వేర్ ఇంటూ R2/SX2 హోల్ స్క్వేర్. సో దీని ప్రకారం ఇదిగో ఇది మిగులుతుంది. ఇప్పుడు ఏమైంది? టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు స్లిప్ అయింది. డినామినేటర్లో కదా ఇక్కడ స్లిప్ ఉంది, సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు స్లిప్ అయింది. ఇప్పుడు మనం ఈ కండిషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ గ్రాఫ్ గీసినట్లయితే లోవర్ వాల్యూస్ ఆఫ్ ద స్లిప్కేమో ఇదిగో ప్రపోర్షనేట్గా ఉంది కాబట్టి ఇదిగో లీనియర్గా ఉంటుంది. మరి హయ్యర్ వాల్యూస్ ఆఫ్ ద స్లిప్ అంటే ఇటు వెళ్ళినప్పుడు మరి 1/S అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ కదా, అందుకని ఇదిగో నాన్ లీనియర్గా వస్తుంది కర్వ్. టార్క్కి స్లిప్కి ఉన్న రిలేషన్. మరి దీన్ని టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్గా మాట్లాడతాం. ఇది మ్యాక్సిమం స్లిప్ రీచ్ అయ్యేంత వరకు స్టేబుల్గా ఆపరేట్ అవుతుంది మెషీను. మ్యాక్సిమం స్లిప్ తర్వాత ఒడిదుడుకుల్లోనే టార్క్ స్లిప్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్ నాన్ లీనియర్గా వెళ్ళిపోయి మెషిన్ అనేది అన్స్టేబుల్గా ఆపరేట్ అవుతుంది. సో ఆ పాయింట్ ఎక్కడైతే మ్యాక్సిమం స్లిప్ వచ్చిందో దాన్ని S(M), M అంటే మ్యాక్సిమం, అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి టార్క్ని టౌ మ్యాక్స్ అని అంటాం.